సో ఇది ఒక్కోసారి మర్చిపోతారు జనం. మర్చిపోయి రెచ్చిపోతుంటారు. ఇప్పుడు అవును. వెనిజులా ప్రెసిడెంట్‌ని వాళ్ళ ఇంట్లో పోయి ఎత్తుకుపోతే హ్మ్. ఏమైంది? ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా కొలంబియా, మెక్సికో, క్యూబా వీళ్ళందరిని కూడా బెదిరిస్తున్నాడు. మరోపక్క మోడీని బెదిరిస్తున్నాడు అతను. అవును. ట్రంప్ అతన్ని ఎవరేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే బలం ఉంది అతనికి అంతే ఇంకేమీ లేదు. హ్మ్. అలాగా పవర్ ఎక్కువగా ఉన్నోళ్ళతో పెట్టుకునేటప్పుడు ఆలోచించాల. కానీ అతను ఆలోచించట్లేదు. ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు. హ్మ్. బీజేపీని ఇది చేస్తున్నాడు. చివరికి ఐఫోన్ గూడా బత్తాయి కలర్‌లో నాకు బత్తాయి ఇష్టం కాబట్టి హ్మ్. బత్తాయి హ్మ్. కలర్‌లో ఐఫోన్ కొన్నానని చూపిస్తున్నాడు. హ్మ్. అంటే అతను రెచ్చగొట్టి గ వాళ్ళనింకా గిల్లి అవును. ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా చేస్తున్నాడు. అందుకని ఇప్పుడేమైందంటే ఎప్పుడైతే బీజేపీవోళ్ళొచ్చారో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతని వీసాలను రద్దు చేయాలన్న ఒక మూవ్‌మెంట్ తీసుకొచ్చారు. ఆల్రెడీ నిన్న ఆస్ట్రేలియాలో ఉండే హిందూ సంఘాలు, ఆస్ట్రేలియాలో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారుల దగ్గరికెళ్లి కంప్లెయింట్ ఇచ్చారు. ఇతనికి వీసా రద్దు చేయండి. ఆస్ట్రేలియాకి రానివ్వకండని. అక్కడ పోలీసులకు గూడా కంప్లెయింట్ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు అన్ని దేశాల్లో గూడా వీళ్ళు చేస్తున్నారు. థాయిలాండ్‌లో గూడా హిందూ సంఘాలున్నాయి. ఆల్రెడీ అక్కడ ఉక్రెయిన్ లిథియా లక్ష్మి అనే ఒక ఆవిడుంది. హ్మ్. ఆమె ఆల్రెడీ ఇతని మీద యాంటీగా ఉంది. ఆమె హిందూవాది. అక్కడ హ్మ్. ఉక్రెయిన్ అయినప్పటికీ ఆమె లక్ష్మి అని పేరు పెట్టుకొని శివలింగాల మీద అక్కడ రీసెర్చ్ చేస్తుంది థాయిలాండ్‌లో. హ్మ్. పైగా ఉక్రెయిన్‌లో ఉండే రాయబార కార్యాలయంలో ఆమె పనిచేస్తుంది. సో, ఆమె ఇప్పుడు అక్కడున్న హిందూ సంఘాలు గూడా చేస్తే థాయిలాండ్ నుంచి గూడా ఇతన్ని తరిమేస్తారు. హ్మ్. అలా కొన్ని దేశాల నుంచి తనకి వీసాలు గాని రద్దయితే చచ్చినట్టు మళ్ళీ ఇండియా రావాల్సింది. వేరే మార్గం లేదు అతనికి. అవును. సో, ఇలాగా అసలు ఇంత తెచ్చుకోవాల్సిన అవసరం తను ఒక లేదు. మామూలు యాత్రికుడు. అతని స్థాయిలో అతను ఖచ్చితంగా మంచి సక్సెస్ అయ్యాడు. హ్మ్. ఒక ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ అనొచ్చు. ఒక చిన్న స్థాయి ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ. అంటే ఒక 5,000 సాలరీ ఉండే ఒక తండ్రికి కొడుకు, తల్లి హౌస్ వైఫు. సో, ఒక పూర్ ఫ్యామిలీ. అలాంటిది అమెరికాలో పోయి టాయిలెట్లు గడిగి, హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకొచ్చి పెళ్లి క్యాన్సెల్ అయిన తర్వాత ఆ నిరాశలోంచి ఒక 60,000 తీసుకొని విదేశాలకెళ్ళి ఆఫ్రికాకి, ఇథియోపియాకి అక్కడికంతా వెళ్ళి, అక్కడి నుంచి అతను ఎదిగిన ఇది ఇన్‌స్పిరేషనల్ హ్మ్. స్టోరీ అది. కానీ అతను అనవసరమైన విషయంలో ఇతనికి సంబంధమే లేదిక్కడ. ఈ విషయంలోకి ఎంటర్ అయిపోయి అంతకుముందు గూడా అతను చాలా విషయాల్లో ఎంటర్ అయినప్పుడు కేసులు పెట్టారు. అవును. మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయనేది మీద గూడా ఎక్స్‌ట్రా చేసినప్పుడు మెట్రో అధికారులు గూడా కేసులు పెట్టారు అతని హ్మ్. మీద సుమోటోగా. సో, ఇలాగ ఇప్పుడు ఏమైందంటే అతని మీద ఆల్రెడీ కేసులున్నాయి. ఇప్పుడు ఈ హిందుత్వ దీన్ని పెట్టుకోవడం, హిందువుల మనోభావాలు అట్టే విధంగా అతను ఇంకా ప్రవర్తిస్తూ ఉండడంతో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. హ్మ్. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా కమిషన్ గూడా సెంట్రల్ మహిళా కమిషన్‌కి రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం డీటెయిల్స్ పెట్టారు. ఇప్పుడు సెంట్రల్ లెవెల్‌లో మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంటే ఆ! కేంద్ర ప్రభుత్వం గాబట్టి ఆమె రికమెండ్ జేయొచ్చు. ఆ! కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డిపార్ట్‌మెంట్‌కి రికమెండ్ జేస్తే ఇతను పాస్‌పోర్ట్ సీజ్ ఇతను మొత్తం ఇండియాకి పట్టుకొచ్చేది వ్యవహారాలన్నీ గూడా చేయొచ్చు. అవును. ఆ స్థాయికి అతను ఎందుకు తీసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు పెద్దగా అన్నా ఉండాలి. లేదా పొలిటికల్ యాంబిషన్ ఏమన్నా ఉండాలి అతనికి. అంటే ఇదంతా అయ్యి నేను మహా అంటే జైల్‌లో ఉంటాను. బెయిల్ వస్తది. ఏమవుతుంది? సో, నేను పాపులర్ అవుతాను. రేపు రాజకీయాల్లోకెళ్దాము అన్నదేమన్నా ఉంటే ఆలోచనుండేది. ఉంటే చెప్పలేం మనం. హ్మ్. ఎందుకంటే అతను గతంలో గూడా జింబాబ్వే గురించి కంపేర్ చేశాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గూడా ఇలాగ అయిపోతుందని. వై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు జగన్ బ్యాచ్ అంతా గూడా అతన్ని అటాక్ జేశారు. అయితే ఆ తర్వాత సారీ జెప్పాడు. మళ్ళీ అతను సౌత్ ఆఫ్రికాకి ఎళ్లి 3 రాజధానులు ఇక్కడున్నాయి గదా! హ్మ్. ఆంధ్రాలో 3 రాజధానులు తప్పేంటని అప్పుడు జేశాడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ అతని మీద అటాక్ జేశారు. ఇలా ప్రతి ఒక్క చూడే గెలుకుతా ఉండడం అతని నేచర్‌గా కనబడుతుంది. మేబీ అతనికేమన్నా పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయేమో తెలీదు మనకి. హ్మ్. ఏదేమైనా అతను అయితే ఇబ్బందులు ఎదుర్కొనే క్రమం అయితే కనిపిస్తుంది. అవును. ప్రతి దానికి ఉంటాయండి. అంటే హ్మ్. ఏది ఇంపార్టెంట్ అదే. మెయిన్ కేసులు పట్టించుకునే ఇది ఇది లేదు లేదు. పోలీసులకి. ఇలాంటిది కాదు గానీ, అంటే బీజేపీ నుంచి ప్రెషరొస్తే మాత్రం హ్మ్. కేంద్రంలో అధికారంలో ఉంది గాబట్టి, ఇతనికి ఇబ్బందే.